విశాఖలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఏజెన్సీలో పలు ప్రాంతాలు అతలాకుతలమైపోయాయి. మైదాన ప్రాంతాల కంటే ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాజ్వే డ్యాంలు దెబ్బతినగా రిజర్వాయర్లు నిండి రోడ్ల మీదకు నీరొచ్చింది. ప్రభుత్వం తమకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని గిరిజన గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పూరి సమీపంలో తీరం దాటింది. తీరం దాటిన తర్వాత వాయుగుండంగా బలహీనపడింది. అల్లూరు జిల్లా అరకులోయ, పాడేరు, జీకే వీధి, సీలేరు పలు ప్రాంతాల్లో గిరిజనులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకవైపు గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి చేరుకోలేకపోతుంటే మరోవైపు మృతదేహాలతో అంతిమయాత్రకు సైతం వాగులు దాటాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగి పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. చెరువులు, డ్యాములు, రిజర్వాయర్లు నిండిపోవడంతో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అకాల వర్షాల కారణంగా పర్యాటక ప్రాంతాలు సైతం మూతపడ్డాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి కొండపై నుంచి గ్రామానికి కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆదివాసుల గృహాలు కొన్ని ధ్వంసమయ్యాయి. 4 గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. దేవి అనే మహిళ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందింది. దీంతో తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ గిరిజన గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ తముటు గ్రామంలో చిన్నయ్య అనే గిరిజనుడు మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు గ్రామం పక్కనున్న గడ్డను దాటాల్సి ఉంది. ఏజెన్సీలో ఇటీవల కురిసిన వర్షాలకు ఈ గడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహం తగ్గుతుందని 1 రోజు పాటు వేచి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో గడ్డకు ఇరువైపులా ఉన్న చెట్లకు తాళ్లను కట్టుకుని మృతదేహాన్ని వ్యయ ప్రయాసలు కోర్చి అవతల గట్టుకు తరలించారు. ఈ కష్టాల నుంచి తప్పించేలా ఈ గడ్డపై బ్రిడ్జిని నిర్మించి తమను ఆదుకోవాలని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం జర్రెల వంతెన వద్ద వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మొండిగడ్డకు చెందిన గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమెను చింతపల్లి ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సాహసం చేశారు. ఒకవైపు జీపు, మరోవైపు అంబులెన్స్ కు మధ్యలో ఒక తాడు కట్టి ఆ తాడు సహాయంతో ఆమెను అతి కష్టం మీద చింతపల్లి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక వ్యక్తి బైక్ తో పాటు కొట్టుకుపోయాడు. నీటిలో కొంచెం దూరం కొట్టుకుపోయిన ఆ వ్యక్తి స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బొర్రా గుహలు పర్యాటక కేంద్రాన్ని మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే చాపరాయి, కటికి జలపాతాలు, పద్మాపురం ఉద్యావన కేంద్రం, గిరిజన మ్యూజియంలను మూసివేశారు. అరకు ఘాట్ రోడ్లు రాకపోకలను నిలిపివేశారు. మొత్తానికి అల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలు గిరిజనుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. కనీస అవసరాల కోసం కూడా జనం తీవ్ర ఇబ్బంది